మీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. ఓహ్ yes I'm going to be father. నన్ను తండ్రిని చేసి సంతోషాన్ని ఇచ్చావు. కానీ నేను నీ పక్కనే ఉండి నిన్ను సంతోషపెట్టలేకపోతున్నానే. అయ్యో ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. త్వరగా వస్తే ఇవ్వడానికి ఏముందని నన్ను అడిగారు కదా. ఇంతకు మించి ఏ సంతోషాన్ని నేను మీకు ఇవ్వగలను? ఎన్ని రోజులు ఎప్పుడు వస్తున్నారు అని నేనే అడిగేదాన్ని. ఇప్పుడు మీ బిడ్డ కూడా అడుగుతుంది. ఎప్పుడు వస్తారండి? నేను ఈ రోజే బయలుదేరతాను. మీ బిజినెస్ పనులన్నీ పూర్తయ్యాయా? హే బిజినెస్ ఏంటి బిజినెస్, బిడ్డ కన్నా అది ముఖ్యమా? నేను వెంటనే వస్తున్నా. వద్దు, మావయ్య మీ మీద నమ్మకంతో పంపించారు. అన్నీ పూర్తి చేసుకుని రండి. ఇక్కడ అంతవరకు నేను మీ కూతురు ఎదురు చూస్తాం. ఓ కూతురని ఫిక్స్ అయిపోయావా? ఏ మేడం ఒకవేళ కొడుకు కాకూడదా? కొడుకు పుడితే అమ్మంటేనే ప్రేమగా ఉంటాడు. కూతురైతేనే నాన్న మీద ప్రేమగా ఉంటుంది. నేను మాత్రమే కాదు, నా కూతురు కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి. అందుకే కూతురు పుట్టాలి అంటున్నాను. ఏంటి, ఏం మాట్లాడడం లేదేంటి? నువ్వెప్పుడు నా సంతోషం గురించి ఆలోచిస్తావా? మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం కన్నా ఇంకేం కావాలండి నాకు? కావాలంటే చూడండి, నాకన్నా మీ కూతురు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. లేదు లేదు, మనకి ఖచ్చితంగా కొడుకే పుడతాడు. వాడు నేను కలిసి పోటీ పడి నిన్ను ప్రేమగా చూసుకుంటాం. మనకి కూతురే పుడుతుంది. పందెం కడతారా మీరు? ఏ పందాలే వద్దు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కూతురు పుట్టినాయి. నెక్స్ట్ నా కోసం ఒక కొడుకుని కనివ్వు. ఒక బిడ్డనిచ్చి ఎక్కడో మలేషియాలో వెళ్ళి కూర్చున్నారు. ఇంకా కొడుకు కూడా కావాలా మీకు? అదంతా కుదరదు. ఇంటికి మీరేమో ఒకే ఒక కొడుకు, నేను మా ఇంటికి ఒకే ఒక కూతుర్ని. మనకి పుట్టబోయేది ఒకే కూతురైతే చాలు. మన ప్రేమ మొత్తం కురిపించి ఆ కూతుర్ని పెంచుకుందాం. ఏ లేదు జాను, అమ్మాయికి తోడుగా ఒక తమ్ముడు, తమ్ముడికి తోడుగా ఇంకో తమ్ముడు, ఒక 5-6 ఉంటేనే కదా ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఏమిటి 5-6 కావాలా? చెప్తారు. ఒక్కరిని మించి కుదరదు. నిన్ను ఏ విధంగా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నేను అక్కడికొచ్చి చెప్తాను. సర్లే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఒక మీటింగ్ లో ఉన్నాను. ఓకే బాయ్. బాయ్. బాబు, సెక్రటరియట్లో మనకు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందరూ మనవాళ్లే. ముందు మీరు ఫైలు పంపించి కమిషన్ ఇవ్వండి. ఆ తర్వాత ఫైలు మూవ్ కాలేదంటే అడగండి. అవును, నువ్వు ఆలోచించుకొని చెప్పు. నేను ఆఫీసులోనే ఉన్నాను. ఆలోచించి ఫోన్ చెయ్యి. ఓకే. ఏంటయ్యా బాలాజీ, ఏంటి సంగతి? కొత్తగా మన పార్టీ ఆఫీస్కి వచ్చావేంటి? అదేం లేదన్నా, కార్పొరేషన్ లో ఒక టెండర్ వచ్చింది, తీసుకుందామని ఉంది. దానికి మీ రికమెండేషన్ కావాలి. ఏంటయ్యా బాలాజీ, కార్పొరేషన్ టెండర్ లెవెల్కి వచ్చేసావు? మా అరుణ్తో కలిసి ఏదో లెదర్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారని అన్నారుగా, ఏమైంది అది? ఏం చెప్పనన్నా, లెదర్ ఫ్యాక్టరీ వస్తే ఊరు పాడవుతుందని ఒక పల్లెటూరు పిల్ల ఫ్యాక్టరీని పెట్టనివ్వలేదన్నా. ఆ ఊరు వదిలేసి ఇంకో ఊర్లో పెట్టొచ్చు కదా. దానికి అరుణ్ రావాలి కదా, వాడు లవ్ లో పడ్డాడుగా. ఏంటి బాబు నువ్వు అనేది? ఏ పల్లెటూరు పిల్లయితే ఫ్యాక్టరీని రానివ్వకుండా చేసిందో ఆ అమ్మాయినే ప్రేమించి తనని వదిలిపెట్టి రాలేనని చెప్పి అక్కడే ఉండిపోయాడన్నా. లేదే, మా అల్లుడు మలేషియా వెళ్ళాడు.
వాడు ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోడన్నా. తనని అంత డీప్ గా లవ్ చేస్తున్నాడు. కావాలంటే చూడండి, మలేషియా నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారితో ఈ లవ్ మ్యాటర్ చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాడికి నచ్చింది, ప్రేమించాడు. వాడి విషయం మనకెందుకన్నా? అయితే లవ్ కోసం క్లోజ్ ఫ్రెండ్ అయిన నన్నే కేర్లెస్ గా వదిలేస్తాడు. అదే దిగులుగా ఉంది. ఏం బాబు, మా అల్లుడు లవ్ చేసే విషయం నిజమేనా? నీకు బాగా తెలుసా? నేనెందుకు అబద్ధం చెప్తాను? అరుణ్ మనసులో ఆ పల్లెటూరు అమ్మాయే ఉంది. ఆ విషయం త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది. అది వదిలేండి, కొంచెం ఆ టెండర్ మ్యాటర్ ఏంటో చూడన్నా. ఆ విషయం నేను కనుక్కుంటాను. నువ్వు వెళ్ళి రేపు రా. సరేనా, వస్తాను. అయ్యా రామ్మా, ఏమిటి స్వీట్ బాక్స్ తో వచ్చావు? ఏమిటి విశేషం? అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా. చల్లగా ఉండమ్మా, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. స్వీట్ తీసుకోండి అయ్యా. విశేషం ఏమిటో చెప్పు, ఆ తర్వాత నేను స్వీట్ తీసుకుంటాను. నేను తల్లిని కాబోతున్నాను. నిజమా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఓ ఆడపిల్లకి గొప్ప వరం తల్లయ్యే అదృష్టమేనమ్మా. అది నీ మంచి మనసుకి త్వరగా దక్కింది. నీకే లోటు రాదమ్మా. మీ నుంచి ఆశీర్వాదం పొందడం నిజంగా నా అదృష్టమయ్యా. నా ఆశీర్వాదం అలా ఉంచు. ఈ శుభవార్త గనక తెలిస్తే సంతోషంతో పొంగిపోయేది నీ భర్తే. ఈ సమయంలో అతను నీ దగ్గర లేకుండా పోయాడే. ఆయనకి అప్పుడే ఫోన్ చేసి చెప్పేశాను. ఎంతో సంతోషపడ్డారు. నువ్వు గర్భవతి అనే విషయం ఫోన్ చేసి చెప్పేశావుగా. అతనికి మీదట అక్కడ ఉండడు, వచ్చేస్తాడు చూడు. అలా వచ్చేసాడంటే అతనికి ఇక్కడే ఒక మంచి ఉద్యోగం ఇచ్చి మీ ఇద్దరూ సంతోషంగా ఉండటానికి నేను ఏర్పాటు చేస్తాను. సరేనా? సరేనయ్యా. ఇలా చూడు, ఒక ముఖ్యమైన విషయం. ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే అది ఇదని పరుగులు పెట్టకో. ఇది నీ ఇల్లు, అర్థమైందా? సరేనమ్మా, వెళ్ళి అందరికీ స్వీట్ ఇవ్వు. సరేనయ్యా. నెమ్మదిగా వెళ్ళు. ఏమిటది? చెప్తాను. జానమ్మ గారు, మీరు తినడం కోసం పెద్దయ్య గారు ఆపిల్స్, ఆరెంజ్, దానిమ్మ, బాదం, పిస్తా అన్నీ ఆర్డర్ చేశారు. మొత్తం ఇందులోనే ఉన్నాయి. నెమ్మదిగా తినండి. ఓ, ఏమిటది? గర్భవతిగా ఉన్నవాళ్ళు తరచూ ఎవరి మొహానైతే చూస్తారో అలాంటి బిడ్డే పుడతారని చెప్తారు. అందుకే దేవుడు ఫోటో పంపించారు. మీకు ఆ దేవుడే వచ్చి బిడ్డగా పుట్టాలి. ఏంటి మొహంలో సంతోషమే లేదు? ఏమి లేదులే గంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మనసు ఏం కోరుకుంటుందో నాకు తెలుసు. ఈ ఫోటోని చూడండి. ఆ తర్వాత ఈ ఫోటోని తప్ప ఇంకెవ్వరిని చూడరు. టంటడాయ్. ఎవ్వరూ రానంత వరకు మీ భర్తను చూడండి.
ఎవరైనా వచ్చారనుకోండి, దేవుడు వెనుక దాచేయండి. ఇటువంటి ఐడియా ఎలా వచ్చింది? దేవుడు కాపాడతారు అంటారు కదా, ఆ విధంగానే. చిన్నయ్య గారి ఫోటోతో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది కదా. నేనుంటే ఇబ్బందిగానే ఉంటుంది. మరి నేను వెళ్తాను. ఇదిగోండి. హలో హలో రాణమ్మ గారు, ఏం చేస్తున్నారు? ఏమండి, మీ ఫోటోనే చూస్తూ కూర్చొనున్నాను. కరెక్ట్గా నాకు ఫోన్ చేశారు. నా ఫోటోని చూస్తూ కూర్చున్నావా? అవును. ఎవరి ఫోటోని చూస్తుంటామో వారిలాగే బిడ్డ పుడుతుందని గంగా మీ ఫోటో తీసుకొచ్చిచ్చింది. ఏ, నువ్వు నా ఫోటోని చూడకుండా నీ ఫోటో చూస్తూ ఉండు, నువ్వే అందంగా ఉంటావు. కాదు, మీరే అందంగా ఉంటారు. సరే, అది వదిలేండి. మావయ్యకి నేను ప్రెగ్నెంట్ అని చెప్పి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాను. స్వీట్ కూడా ఇచ్చాను. ఓ, అలాగా? అవును. వెంటనే మావయ్య పళ్ళు, బాదాం, పిస్తా అన్నీ ఒక బాక్స్ ఫుల్ గా ఆర్డర్ చేసి తెప్పించి నాకు ప్రేమగా ఇచ్చారు. అందరూ నన్ను కింద అడుగు పెట్టనివ్వడం లేదు. నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు తెలుసా. నిన్ను చూసుకోవడం వాళ్ళందరి బాధ్యత. సరే వదిలే, నువ్వు నా జానకిని ఎలా చూసుకుంటున్నావు? జానకి నా పేరే కదా. ఏ, కానీ నీ పేరు రాణి అని మార్చేశారుగా. అందుకే జానకి అనే పేరుని నా కూతురికి పెట్టేశాను. అమ్మా నాన్నల పేర్లే పిల్లలకి పెడతారు. భార్య పేరు కూతురికి పెట్టిన మొదటి వ్యక్తి మీరేనండి. ఎవరికి ఏ పేరు ఇష్టమో అదే పెట్టుకుంటారు. ఏంటి, నా పేరు అంత ఇష్టమా మీకు? అవును. ఏంటా సౌండ్? ఎవరో వచ్చారండి. మీరు ఫోన్ కట్ చేయండి, తర్వాత మాట్లాడతాను. ఓకే? ఓకే ఓకే. గంగా, గంగా నిద్రపోయినట్టుంది. గేట్ తెరవా. ఎవరండి మీరు? ఏడే, నన్నే ఎవరని అడుగుతున్నావా? నువ్వెవరివే? కొత్తగా పనిలో చేరాను. అందుకే నేనెవరో అన్న సంగతి నీకు తెలియదు. ఈ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన బావమరిదిని నేను తెలుసా? అయ్యో, నాకు తెలియదండి. ఉండండి, గేటు తెరుస్తాను. త్వరగా. మళ్ళీ నీ పేరేంటి? నీ పేరేంటని అడుగుతున్నాను కదా, చెప్పు. రాణి, నా ఫ్రెండ్.
నేను ఇక్కడ పనిలో చేర్చాను. నీ ఫ్రెండా? నేను ఇంకెవరో అనుకున్నాను. సరే, నేను లోపలికి వెళ్ళి బావగారిని కలిసి వస్తాను. నేను వచ్చేలోగా మీరెందుకు గేట్ తెచ్చారు? నాకేం చేయాలో తెలియలేదు, అంతలోకే నువ్వు వచ్చేసావు. నేను అయ్యగారితో మీ పేరు రాణి అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఇంకో పేరు చెప్పారనుకోండి, అనవసరమైన సందేహాలు వస్తాయి. అందుకే నేను వచ్చి రాణి అని చెప్పాను. నిజం గంగా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అవును, ఈయన అయ్యగారి బామ్మరిది అన్నారు, కానీ అయ్యగారి దగ్గరికి తాగొచ్చారు? అయ్యో, ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఇలాగే తాగొస్తారు. సరేలే. గేట్ లాక్ చేశారా? లాక్ చేశాను. సరే పదండి. ఇలా చూడండి రానమ్మా, ఇక మీదట ఎవ్వరొచ్చినా నేను వెళ్ళి గేట్ తీస్తాను. మీరు నన్ను పిలవండి, సరేనా? అలాగే. ఇప్పుడు కూడా నువ్వు నిద్రపోయావనుకుని నేను వెళ్ళాను. సరే సరే, వెళ్ళి పడుకోండి. సరే గంగా, జాగ్రత్త. పడుకుంటానులే. హలో నాన్న, నేను అరుణ్ని. నాన్న, ఇక మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. బిజినెస్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. అలాగా? పర్వాలేదే. బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయిందని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అరుణ్. నాన్న, మలేషియాలో మీరు ఈ కంపెనీని ఏ లక్ష్యంతో ప్రారంభించారో ఆ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కంపెనీ ద్వారా మాక్సిమం ప్రాఫిట్ ఎంత వీలవుతుందో అంత నేను ఎలాగైనా రాబడతానన్నా. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వింత నమ్మకంగా మాట్లాడుతుంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. నీ మాటల్లోనే కంపెనీ వృద్ధిలోకి వస్తుందని తెలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అరుణ్, నీకు చాలా టాలెంట్ ఉందిరా. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. సరే సరే, కంపెనీని చూసుకుంటున్నట్టు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. సరేనన్నా. టైం దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండు, సరేనా? ఓకేనన్నా, చేస్తాను. రణమ్మా, ముగ్గు చాలా అందంగా వేశావమ్మా. నువ్వేం చేసినా అందులో ఓ కళ ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా మనసుకు తృప్తినిస్తుందమ్మా. థ్యాంక్స్ అయ్యగారు. నేను సంతోషంగా ఉండాలని నన్ను మీరు ఎక్కువగా పొగుడుతున్నారు. లేదమ్మా, నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంతా మంచే జరుగుతుంది. అన్ని సమస్యలు తీరిపోతున్నాయి. అవునమ్మా, ఇప్పుడే మా వాడు ఫోన్ చేశాడు. బిజినెస్ బాగా డెవలప్ అవుతుందట. ఫోన్ వచ్చిందమ్మా. ఎవరు చేశారో చూడు. నా భర్త అయ్యా. నీ భర్త? నా కొడుకు నీ భర్త ఏదో చెప్పుకున్నట్టు ఒకే సమయంలో ఫోన్ చేశారే. భర్తను వెయిట్ చేయించుకు, తీసి ముందు మాట్లాడు. చెప్పండి. ఏంటి బిజినెస్ లో అద్దరు కొడుతున్నారట? నీకెవరు చెప్పారు? అది ఇప్పుడు మావయ్యకి ఫోన్ చేశారు కదా, అది వినే తెలుసుకున్నాను. ఏమండి, మీకో విషయం తెలుసా? ఏంటి? పాపమండి, మీరు అంత దూరం వెళ్ళి కష్టపడి బిజినెస్ చూసి ఇంప్రూవ్ చేస్తున్నారు. కానీ మావయ్య ఎక్కడ?
నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బిజినెస్ ఇంప్రూవ్ అయిందని నన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత అన్యాయం. కష్టపడేది మీరు, పేరు నాకు. ఎలా ఉంది? నా భార్యకేగా పేరొస్తోంది. పర్లేదు పర్లేదు. అవును, నా కూతురు ఏమంటోంది? తన తాతయ్య పొగడ్డం ఇంతసేపు విని ఇప్పుడు వాళ్ళ నాన్న మాటలు వింటోంది. ఓ, తనెలా ఉంది? అల్లరి చేస్తోందా, బుద్ధిగా ఉంటుందా? కొద్దిసేపు అల్లరి చేస్తుంది, కొద్దిసేపు బుద్ధిగా ఉంటుంది. నేను కూడా అలాగే ఉండేవాడినని మా నాన్న చెప్పేవారు. ఏమండి, మీ కూతురు మీలాగానే ఉంటుంది. తనెలా ఉంటుందో చూడాలనిపిస్తోంది. ఏమండి, మీరు అక్కడుండి నన్ను కష్టపెడుతున్నారు, మీ కూతురు ఇక్కడుండి మిమ్మల్ని కష్టపెడుతోంది. అవునవును, నా నిద్ర చెడగొట్టేస్తోంది. తను ఎలా ఉంటుందో అని 50 డ్రాయింగ్స్ వేశానంటే నమ్ముతావా? చూస్తుంటే మీ కూతురు డ్రాయింగ్స్ తో ఎగ్జిబిషన్ పెట్టేలా ఉన్నారు. నా కూతురి డ్రాయింగ్స్ నేను చూసుకోవడానికి, మిగతా వాళ్ళ కోసం కాదు. సరేగాని రాత్రి మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చారని ఫోన్ కట్ చేసావు. ఎవరొచ్చారు? ఎవరో మీ మావయ్యట కదా, రాజకీయవాదట. ఆయనే వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఏమండి, ఎవరో వస్తున్నారు, నేను తర్వాత ఫోన్